కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. భవ్య మందిరం, దివ్య మందిరం, 5 శతాబ్దాల నిరీక్షణను సాకారం చేసిన రామ మందిరం. ఆ అయోధ్య రామాలయం చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకుంది ట్రస్ట్. 4 కిలోమీటర్ల పొడవున 18 నెలల్లో అయోధ్య రామాలయం చుట్టూ రక్షణ వలయం ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. అయోధ్య రామాలయం చుట్టూ రక్షణగా ప్రహరీ గోడను నిర్మించబోతున్నారు. శ్రీరామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ చైర్పర్సన్ రూపేంద్ర మిశ్రా స్వయంగా చెప్పారు ఈ విషయం. ఇంజనీర్స్ ఇండియా సంస్థ ఈ కాంపౌండ్ వాల్ నిర్మిస్తుంది. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక మెయిల్ ఐడికి బెదిరింపు ఈమెయిల్ రావడంతో భద్రతని మరింత పెంచారు. తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ఆంగ్లంలో మెయిల్ చేసినట్టు గుర్తించారు. అయోధ్య రామాలయాన్ని పేల్చివేస్తామని బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు కూడా ఆలయంపై దాడి చేస్తామని అనేకసార్లు బెదిరింపులొచ్చాయి. రామ మందిరాన్ని బాంబులు పెట్టి పేల్చేస్తామంటూ ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను బెదిరించాడు. ఉగ్రవాద ముప్పును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అయోధ్యలో ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రామాలయం చుట్టుపక్కల ప్రాంతంలో దుర్భేద్యమైన భద్రతా వ్యవస్థ ఉంది. అయోధ్య ఆలయం చుట్టూ 4 కిలోమీటర్ల మేర ప్రహరీ గోడను 18 నెలల్లో పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఈ ఏడాదిలోనే భక్తులకు రామమందిరం పూర్తి స్థాయిలో దర్శనమిస్తుంది. ఆలయ ప్రాంగణంలో ఏప్రిల్, మే నెలల్లో శ్రీరాముడితో పాటు అనేక దేవుళ్ల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. 7 దేవాలయాలలోని 7 విగ్రహాలు త్వరలో ఆలయ ప్రాంగణానికి చేరుకుంటాయి. రామమందిర శిఖరం పనులు చివరి దశలో ఉన్నాయి. ఆలయ శిఖరం మే 15 నాటికి పూర్తవుతుంది. 500 ఏళ్ల నుంచి హిందువులు కలలుగన్న అయోధ్య రామమందిర నిర్మాణం పోయినేడాది నెరవేరింది. 2024 జనవరి 22న అయోధ్య నగరంలో దివ్య రామ మందిరం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. గర్భగుడిలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ పూర్తి చేశారు. దేశంలోనే ఎక్కువ మంది సందర్శించిన పర్యాటక కేంద్రంగా అయోధ్య నిలిచింది. ఇప్పటిదాకా భారత్ లో తాజ్ మహల్ టాప్ టూరిస్ట్ స్పాట్ గా ఉండగా అయోధ్య దాన్ని దాటేసి నెంబర్ 1 గా నిలిచింది. 2024లో 9 నెలల కాలంలోనే అయోధ్య రామాలయాన్ని 13.5 కోట్ల మంది దర్శించారు. దేశానికే ప్రతిష్టాత్మక ఆలయం కావటంతో భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే 4 కిలోమీటర్ల పొడవున కాంపౌండ్ వాల్ నిర్మించబోతున్నారు. ప్రహరీ గోడ ఎంత ఎత్తులో ఉండాలి, ఎంత మందంతో నిర్మించాలి అనే దానిపై చర్చిస్తున్నారు.